ప్రభు మన కొరకు కొంతమంది నిలబెడతారని. ఎందుకు ఇశ్రాయేలీయులకి ఏం తెలియదంట? ఇశ్రాయేలీయులకి ఏం తెలియదు? ఏం తెలియదు? ఇశ్రాయేలీయులకి పెద్దపెట్టలారా ఏం చెప్పు, చిన్నపెట్టు చెప్పు. ఇశ్రాయేలీయులకి ఏం తెలీదు? ఏం తెలియదు ఇశ్రాయేలీయులకి? నా మనసులో మాట చెప్పాలి, దేవుడు వాక్యం చెప్పాలా? ఏం తెలీదా? మనకి ఏం తెలియదు అంటున్నాడు. ఏం తెలియదు తెలియ మా ఏం తెలియదు నువ్వు బెబ్బ ఇక్కడ ఈ ఆదివారం వ్రతం ఈ మాట్లాడదు నువ్వు కూడా బాబా. ఇశ్రాయేలీయులకి ఏం తెలీదు? గొత్తిల స్వామి లక్ష్మమ్మరే గొత్తిల స్వామి. వాళ్ళకి యుద్ధం తెలియదంట. వాళ్ళకి ఇశ్రాయేలీయులకి ఏం తెలియదంట? చెప్పండి, ఏం తెలియదు? యుద్ధం తెలియదు. అందుకొరకు యుద్ధం తెలియని ఇశ్రాయేలు జనుల కోసం దేవుడు కొంతమందిని ఉంచాడంట. యుద్ధం చేయడం ఎలా నేను నేర్చుకుంటాను. యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులకు తెలియదు కాబట్టి కొంతమందిని దేవుడు నిలబెట్టాడంట. అక్కడ ఇశ్రాయేలీయులకి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాలని, నీకు కూడా నాకు కూడా యుద్ధం చేయడానికి ప్రభు నేర్పించడానికి ఏం చేస్తాడు? కొందరిని కొన్నిటిని అనుమతిస్తాడు దేవుడు. చెప్పండి నేను కూడా యుద్ధంలో నైపుణ్యత పొందడానికి కొందరిని కొన్నిటిని ఉంచుతాడు. తెలుసా నీకు? అది కూడా చెప్పండి, తెలుసా నీకు? చెప్పి మన బైబిల్లో ఉంది. ఎక్కడ చూసి ఎక్కడ ఉంది? ఉందా మాట? రాయబడిన మాట చదువుమా చూసినావా? న్యాయాధిపతి పుస్తకంలో రాయబడుతుంది అన్నమాట. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనులకు యుద్ధం అంటే వాళ్ళకి తెలియదు. మొదటి నుంచి యుద్ధాలు దేవుడే చేసుకుంటూ వచ్చాడు వారి పక్షమున. అయితే ఇక్కడే రాయబడిందంటే న్యాయాధిపతులు రాసిన పుస్తకంలో చూద్దాం. అక్కడ పూర్వము అధ్యాయం ఏకమాత్రం చూడ 3వ అధ్యాయము 1, 2, 3 వచ్చినాడు. న్యాయస్థాపకు పేజీ నంబర్ 200 చూడండి. ಯುದ್ಧ ವಿದ್ಯೆಯನ್ನು ಅರಿಯದವರಿಗೆ ಅಪ್ಪ ಅದನ್ನು ಕಲಿಸಿ ಯೆಹೋವನು ಉಳಿಸಿದ ಜನಾಂಗಗಳವರು ಯಾರೆಂದರೆ 5 ಮಂದಿ ಫಿಲಿಷ್ಟಿಯ ಪ್ರಭುಗಳು, ಸರ್ವ ಕಾನಾನ್ಯರು, ಚಿಥೋನ್ಯರು, ಲೆಬಾನೋನ್ ಪರ್ವತ ಒಡೆಯಲ್ಲಿ ಬಾಲು ಹನುಮಾನ್ ಬೆಟ್ಟದಿಂದ ಹಮಾತಿನ ದಾರಿವರೆಗೆ ವಾಸವಾಗಿರುವ ಕಿವಿಯವರು ಇವರೇ. దేవుడు నిలబెట్టాడు. యుద్ధంలో నైపుణ్యత తెలివి చదువుకుని తెలివైందో ఇశ్రాయేలు తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రము చూడని వారికి యుద్ధము చేయడానికి నేర్పడానికి యెహోవా వంటనిచ్చిన జనములు ఫిలిష్తీయులు, సర్దారులు 5, కానానీయులందరూ, సిదోనీయులు, హమాతునకు మార్గం వరకు లెబానోను కొండ నివసించు హివ్వీయులు యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించులో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించిన కొరకే ఆ జనములను వండనిచ్చాడు. హల్లెలూయా. ఎవరు వండించినాడ? దేవుడు
ఎవరిని? యుద్ధాన్ని నువ్వు ఎలా యుద్ధం చేయాలో, ఎలాగూ ఈ ఆత్మీయ జీవితం చేయాలో. అందులో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రాయబడింది విశ్వాసము గురించిన పరీక్ష అని రాయబడింది. నిన్ను పరీక్షించడానికి, నన్ను పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడు? పరీక్షించడానికి ఏం చేశాడు? పరీక్షించాడు. యాకోబు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో రాయబడుతుంది పరీక్షించడానికి, విశ్వాసం యొక్క పరీక్ష. ఈడ ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం ఎలాంటిదో తెలియదు, చూడని వారు ఉన్నారు అని అక్కడ రాయబడింది. యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ విశ్వాసం యొక్క పరీక్ష గురించి సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును గుర్తించినది ఎరిగి. విశ్వాసమునకు కలుగు పరీక్ష రాయబడి చూడండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. పరీక్ష రాయబడింది పరిశోధించడానికి. న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయంలో అక్కడ దేవుడు యుద్ధము చూడని, యుద్ధమే ఎరగని వారి కొరకే కొంతమందిని ఆయన పెట్టాడు. యుద్ధమే చూడలేనంత వాడు లక్ష్మణ్ గారే కేಳಿದ್ರಾ ಏನಂತ? హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా. నాకే ఎక్కువగా బాగుపడుతుంది, నా ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు యుద్ధాన్ని చూడలేరు, యుద్ధాన్ని చూడలేదు. వాళ్ళ కోసం కొంతమందిని పెట్టాడు. ఎవరెవరిని పెట్టాడంట? ఫిలిప్తీయులు పెట్టాడు. ఫిలిప్తీయులు ఏం చేస్తారు? ఫిలిప్తీయులు అమ్మా చెట్టు కొట్టుకుపోతారా? చెట్టు కొట్టి ఎందుకు పోతారు? రమ్మని చెప్పి ట్రిప్ ఇక్కడ ఏమన్నా ఆడ నీళ్ళు నిలబడలేదు. పుష్ప ఏం చేస్తారు ఫిలిప్తీయులు? మనకి ఆడు బాగుండండి ఆత్మీయ జీవితంలో బావులు లేవా? మన పాట కూడా రాసే కదా, పాట పాడే కదా. నీళ్ళ బావి నేనే, చెప్పండి. నీళ్ళ బావిని నేనే యేసయ్యా, నాలో ఊట చెప్పండి చెప్పండి చెప్పండి. నా నీళ్ళ బావిని ఊట, నీలో నాలో ఊటని కలిగించేయకుండా దేవుడు కొంతమందిని పెట్టాడు నీకు నాకు. అది వద్దనకూడదు. వారి ద్వారానే నీకు ఆశీర్వాదం ఉంటుంది, వారి ద్వారానే నీకు ఘనత ఉంటుంది, వారి ద్వారానే నీకు హెచ్చింపు ఉంటుంది, వారి ద్వారానే నీ పేరు ఖ్యాతికి వెళ్తాది. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాల్లో కొంతమంది గురించి ఇక్కడ రాయబడింది, అప్పుడు పుట్టిన వారి గురించి రాయబడింది. న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయం రాయబడింది. కొంతమంది ఇశ్రాయేలీయులు ఉన్నారు, వారు యుద్ధమే ఎరగలేదు, వారికి యుద్ధం అంటే తెలియదు. అయితే నిర్గమ రాసిన కాలం రాయబడింది, దేవుడు వారిని ఈ యొక్క దేశాల మధ్య తీసుకెళ్తే వాళ్ళు యుద్ధం చేస్తే ఒకవేళ ఇజ్రాయేలీయులు యుద్ధం చూసి భయపడతారేమని చెప్పి చుట్టూరు తిప్పి తీసుకెళ్ళాడు. నిర్గమ రాసిన కాలం రాయబడింది, యుద్ధాన్ని చూసి భయపడతారేమని చెప్పి ఆయన అరణ్యంలో, ఎడారిలో, ఆ యొక్క సముద్ర ప్రాంతంలో తీసుకువెళ్ళాడు భయపడతారని చెప్పి. అయితే ఇక్కడ ఏం మాట రాయబడిందంటే, న్యాయస్థాపకులు, న్యాయాధిపతుల పుస్తకం చూడండి, అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం మరొకసారి చదువుకుందాం. ఇశ్రాయేలీయుల తరము వారికి
అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పనట్లు యెహోవా ఉండనిచ్చిన క్షణములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దారుల క్షణములను, కనానీయులందరూ, సిదోనీయులను, బయల్హేపును మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండల నివసించు హివ్వీయులను యెహోవా మోసే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో తెలుసుకొనట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ క్షణములను ఉండనిచ్చాను. రాయబడిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు తరం వారికి, కానానీయులకు ఇశ్రాయేలుకు జరిగిన యుద్ధమన్నింటినీ చూడని వారు, యుద్ధాన్ని చూడని వారు, యుద్ధమే చూడనంటే వారు, కానానీయునికి ఇశ్రాయేలు యుద్ధాన్ని చూడని వారు ఉన్నారు. మన జీవితంలో యుద్ధం అనేది చాలా దుఃఖకరమైన కార్యాన్ని మనకు తెలియపరుస్తుంది. యుద్ధం అనేది చంపడం, చంపిరాటం, రక్తపాతం, ఏడవడం, కేకలు వేయడం, మొత్తడం, నలపడం, ఎన్ని ఉంటాయి యుద్ధాలు. యుద్ధం చూడని వారు ఉన్నారు. మా ఆత్మీయ జీవితంలో ఎన్నో యుద్ధాలు జరిగించి ఈ స్థానానికి వచ్చాం. మరి మీరు కూడా యుద్ధం చేయకుండా ఎలాగో కీటలు ముందుకుంటారు? యుద్ధాన్ని చేయించకుండా, యుద్ధంలో పోరాడకుండా ఎలాగో దేవుడికి ఆశీర్వాదం పొందుకుంటారు? యుద్ధంలో గెలిస్తే కదా బహుమానం, ఆ యుద్ధంలో గెలిస్తే కదా సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకునేది. ఇదే విషయాన్ని యేసుప్రభు వారు ఈ విధంగా ఏమన్నా చేసా, మత్తయి రాసిన సువార్తలో యేసుప్రభు వారు ఏమన్నారంటే, మొట్టమొదటిగా చూడండి యేసుప్రభు చెప్పిన ఒక ఆలోచన ఏంటంటే, యేసుప్రభు చెప్పిన ఆలోచన మత్తయి రాసిన సువార్త, మీరు ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో మొట్టమొదటిగా దాంట్లో ఉన్న ఆ బలవంతుణ్ణి, 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయ 29వ వచనం, 12:29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామ్రాజ్యం దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వారి ఇల్లు దోచుకోడు. మొదలు బలిష్ఠులను కట్టి హాకడే ఆ బలిష్ఠున మనయను సొత్తను సరే చదువుతున్నా వచ్చింది గట్టిగా వచ్చిందా? ఫస్ట్ చదువు. ಇದಲ್ಲದೆ ಒಬ್ಬನು ಮೊದಲು ಬಲಿಷ್ಠನನ್ನು ಕಟ್ಟಿ ಹಾಕದೆ ಬಲಿಷ್ಠನ ಮನೆಯನ್ನು ಹಕ್ಕು ಅವನ ಸೊತ್ತನ್ನು ಸುಲಿಕೊಳ್ಳುವುದು ಹೇಗೆ? ಕಟ್ಟಿ ಹಾಕದ ಮೇಲೆ ಅವನ ಮನೆಯನ್ನು ಸುಲಿಕೊಂಡನು. రాయబడింది. తెలుగులో చదువుకుందాం. 12వ అధ్యాయం 29వ వచనం. మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అయిపోయిందా? వారి ఇల్లు దోచుకుంది. ఇక్కడ యేసుప్రభువు కూడా మనకి ఒక యుద్ధము అని చెప్పకుండా చెబుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఎవరు బంధించాలంట? చెప్పాలి. నిన్ను నన్ను బలవంతంగా పాపం చేపిస్తాడే, నిన్ను నన్ను బలవంతంగా సినిమాలు చూపిస్తాడే, నిన్ను నన్ను బలవంతంగా నాటికలు యూట్యూబ్ లో చూడాలని చూపిస్తాడే బలవంతంగా. ఇక్కడ వాక్యం ఉన్నప్పుడు
కదా, నేను చూశాను కదా, నేను చేశాను కదా, నేను విన్నాను కదా, నేను మాట్లాడాను కదా, ఇలా నేను నడుచుకున్నాను కదా, ఇలా నేను చేయకుండా ఉండాలి కదా అని ఈ వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నావు. మరి ఇంటికి వెళ్ళంగానే ఏం కాదు, ఏమంటది? ఏం కాదు, నేను చూసుకుంటాలే, అదే నీ ఏసే క్షమిస్తాను. ఈ మాత్రం క్షమించలేదా? నీ దేవుడు ఈ మాత్రం క్షమించలేదా? నీ దేవుడు ఈ మాత్రం భరించలేదా? ఏం కాదు, తీసుకోవచ్చు. నీకు ఇష్టం లేకపోయినా ఏం చేస్తావు? బలవంతంగా. ఇప్పుడు నేనేమవుతావు? బలవంతంగా రామే, అంతేనా? ఇష్టం లేదు కానీ మమ్మీ ఎక్కడున్నాను అక్కడే వచ్చాడు. మమ్మీ ఇక్కడున్నాను. మమ్మీ అంటే ఆత్మీయ మమ్మీ. మీ డాడీ వెళ్ళేవాడు. మీ డాడీ ఏంటంటే నన్ను దేవుడు కొట్టేవాడే. ఇంకోసారి డాడీ అమ్మా ఎలా, ఇంకోసారి డాడీ అనద్దు. ఇష్టం లేదు కానీ బలవంతంగా తీసుకుని వాడి పేరే బైబిల్ రాయబడింది. ఎవరంటే వాడు చెప్పాలి. ఎవరు ఇక్కడ చిన్నపిల్ల చెప్పలేదు. చిన్నపిల్ల ఆస్తి పాస్తి బలి రాసుకుంటుంది. చెప్పండి ఏమేమి? ఎవరు? గట్టిగా తల్లి విచారణలో ఉన్నాము. ఏంది విచారణలో ఉన్నాము? ఎవరు బంధించాలంట? మర్చిపోయింది. ఇక్కడ వ్రతాలు చేసినమ్మా, ఎవరిని బంధించాలి? నాకు పోయింది. ఎవరిని బంధించాలి? ఎవరిని బంధించాలా? గురువులు అన్నాడు వాడు. ఎవరిని బంధించాలి? వాడు గురువు లాంటిది. అవునే, వాడిని బంధిస్తేనే నీకు నాకు ఏమన్నాయంట? చూడు అక్కడ ఎవరైనా చూడమ్మా. వాడిని బంధిస్తేనే తర్వాత చదవ మాట్లాడాడు. దోచుకోగలడు. అలా బంధిస్తేనే దేవునికి ఇచ్చిన మహిమ, దేవునికి ఇచ్చిన ప్రసన్నత, దేవునికి ఇచ్చిన సమాధానం, దేవునికి ఇచ్చిన స్వారూప్యం మత్తు దొంగిలించాడు. ఆడేమో యుద్ధం చూడని వారికి యుద్ధం నేర్చుకునే విధంగా దేవుడు పెట్టాడు. ఇక్కడేమో యేసుప్రభువు వారు ఏమన్నారంటే ఆ ఇంట్లో వాడిని బంధించాలి. ఫస్ట్ నీ ఇంట్లో ఉన్నావా? చెప్ప, నా ఇంట్లో ఉన్నవాడిని చెప్ప, గట్టి చెప్పనా? నా ఒంట్లో ఉన్నవాడిని, నా వంటలో ఉన్నవాడిని ఏం చేయాలా? మీకు తెలియలేదు. వంటలో నీ వంట కూడా పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది ఏదో అంటారు, కడుపులో ఏం పడింది రాయబడిందా ఏమంటారు కదా. ఈ అమ్మాయి ఏం తిరుగుతున్నట్టున్నాడు. నేను నా భాషలో చెప్పిన కడుపులో ఏదో పడింది అంటారు కదా. చెప్తాను తల్లి బిజీగా నిలుపు. ఈరోజు ఏం పడింది తల్లి కడుపులో? ఏమా రాయబడిందా? ఎన్నపూస పడిందా? ఏం పడింది? ముందు పడింది. అందుకని నీ వంట కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ వంట కూడా పరిశుద్ధంగా ఉండాలి. చెప్పండి, ఇంటికి, వంటికి, వంటకు బలంగా ఉన్నవాడిని ఏం చేయాలా? కేసులో చెప్పిన మాట, న్యాయాధిపతుల పుస్తకంలో తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యుద్ధం ఎవరెవరెవరో చూడలేదో వారి వరకు యుద్ధం నడపడానికి కొంతమంది దేవుడు నిలబెట్టాడు. నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో శోధనలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, గాయం, గలిబిలి, కారణాలు అన్నింటినీ ఎదుర్కొని రావాలి. ఒక్కటి ఏమన్నా ఎదురైతే తుపుక్కులు పడిపోతారు. ఇంకంతే. ఇంకా ఆ వారం అంతా ప్రార్థన ఉండదు, ఆ వారం అంతా బైబిల్ చదవరు, ఆ వారం అంతా
స్తోమత అంత మట్టిగా ఉంది. దేవుడు ఏమన్నా తెలుసా, అనుభవ జ్ఞానం కావాలి. అందుకోలే దేవుడు ఎవరు పెట్టాడంటే, ఎవరు పెట్టాడు? ఫస్ట్ ఎవరు పెట్టాడు? న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మొట్టమొదటి ఎవరు పెట్టాట చెప్పాలి. ఎవరిని? మొట్టమొదటి వారి వ్యక్తులు ఎవరంటే చదవడంగా, మొట్టమొదటి వారు ఎవరంటాడు? ఫిలిష్తీయులు. వీళ్ళ గురించి ప్రసంగం చేయాలంటే మాట్లావా? వీళ్ళ గురించి ప్రసంగం చేస్తే గొప్ప హిస్టరీ ఉంది. దీని గురించి మంచి ఆత్మీయ అర్థాలు దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఫిలిష్తీయులు, నేను మన పిల్లలు చెప్పినట్లుగా నీ జీవితం నా జీవితం ఆత్మీయ జీవితం ఒక బావి లాంటిది. చెప్పండి, ఎలాంటిది? ఆత్మీయ జీవితం ఎలాంటిది? చెప్పండి, ఆత్మీయ జీవితం ఎలాంటిది? బావి లాంటిది. తోడుతూ ఉంటే నీళ్ళలో, ఆ బావిలో నీళ్లు తోడితే ఊట వస్తా ఉంటుంది. అది ఊట వస్తానే ఉంటుంది. అది బావి యొక్క లక్షణం. బావి యొక్క లక్షణం అది. ఊట లాంటిదే ఆ యొక్క బావిని బావి అంటారు. బావి అంటే ఊటలు ఉండాలి. చెప్పండి, బావి అంటే ఏముండాలి? బావి అంటే ఏముండాలమ్మా? ఊట. ఊట ఉంటేనే బావి. బావి నీవు నేను అని బావిగా బైబిల్ రాయబడింది. ఈ బావిలో ఊట ఉంది. ఆ ఊట దేవుడు అయి ఉన్నాడని దేవుని వారికి రాయబడింది. అందుకొరకే దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రకటన బట్టి ఒక పాట రాశాడు. మన పాటలు మన పాటలు రాసిన పాటలు. ఏం పాట చెప్పండి? ఇలా మనోళ్ళు పాటింటే కానీ ఈ పాట రాసి 4 సంవత్సరాలు అయ్యా. మనోళ్ళకి ఎందుకు ఇది పాట? చెప్పండి. నీళ్ళ బావిని నేనేనయ్యా. అటు చూడొద్దు, నాకెందుకు? నాలో ఊట నీవే యేసయ్యా. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే, నువ్వు ఈరోజు బావి తవ్వుకున్నావు కదా, బావిని తవ్వుతారు. మీ చిన్నప్పుడు నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళి బకెట్ తీసుకొని ఒక 5-6 మందిని, మా ఇంటి ఆడపిల్ల లేదు కాబట్టి నేనే వెళ్ళలేను, లేకపోతే మా అమ్మ వెళ్తాను. పక్క ప్రాంతానికి వెళ్ళాలి. అంటే అక్కడ మంచి ఊటలు ఉన్నాయి. కొత్తపేట అనే ప్రాంతం మంచి ఊట. మా ఇంట్లో బాగుంది కానీ అంత స్పీడ్గా వాటర్ ఉండవు, అంత రుచిగా ఉండవు. నేను పక్కనే ఆ సిటీకి దాటిన తర్వాత గ్రామీణ ప్రాంతం ఉంది. దాన్ని కొత్తపేట అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? మా ఇంటికాడ నుంచి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. నీళ్ళు ఎటువంటి అంటే కొబ్బరి నీళ్ళు ఉన్నటువంటి నీళ్ళు. అందుకంటే ఆ పక్క ఆ ఊరోళ్ళందరూ అడిపోతాం, తెచ్చుకుంటారు నీళ్ళు. ఇంట్లో బాగుంది, నీళ్ళు బాగాలేదు. మన జీవితంలో కూడా ఈ బావిని ఆ ఊటను పూర్తి చేసే వాళ్ళే ఫిలిష్తీయులు. చెప్పండి, ఫిలిష్తీయులు ఏం చేస్తారంట? బావిని పూర్తి చేస్తా ఉంటారు. నువ్వు తవ్వుతూ ఉంటే తవ్వి మట్టి అంతా బయట వేస్తా ఉంటే ఊట కొత్తగా అవ్వాలంటే ఆ లోపల ఉన్న బురద, ఆ లోపల ఉన్న మట్టి, ఆ లోపల ఉన్నదంతా తీసి బకెట్లు వేసి ఆ బైక్ లాక్కుని పడేసి మళ్ళీ బకెట్ లోపలికి వేస్తే ఆ బురదంతా వెళ్ళిపోయి మంచి ఊట వస్తుంది. బావి చూస్తుంది. అయితే అబ్రహాము తన జీవితంలో ఉన్న బ్రతుకున్నప్పుడు కొన్ని బావులను తవ్వాడు. అందుకని మన పాటలో ఏం రాసామంటే, అబ్రహాము బావులను తవ్వాడు, ఫిలిష్తీయులు వచ్చి పూర్తి చేశారు. నీ ఆత్మీయ జీవితంలో ఫిలిష్తీయులను దేవుడు పెడతాడు. ఎవరు పెడతాడు? వీళ్ళు ఏం చేస్తా ఉంటారు చూడండి. ఆదికాండము 26:15 అబ్రహాము గారు బావులను తవ్వుతూ ఉన్నాడు. ఈ ఫిలిష్తీయులు అనే ఈ వ్యక్తులు ఏం చేస్తారో చూద్దాం, చదువుకుందాం. ఏమైంది? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇప్పుడు చదవండి, మధ్య చదవండి, చదువు.
అతని తండ్రి అయిన ఆది కాండము ఏదేను తోట రాసిన పుస్తకం 26:15 వచనం 15 వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మండుపోసి పూడ్చివేశారు. అర్థమైందా? ఆది కాండం బదిన పుస్తక ఏదేను తోట బదిన పుస్తక ಅಧ್ಯಾಯ 26:15 వచ్చిన ಕನ್ನಡ ಬೈಬಲ್ ಓದಕಲ್ಲ ಕನ್ನಡದಲ್ಲಿ ಅಕ್ಷರ ಹಾಗೇನು ಓದುವುದು. ಆತನ ತಂದೆಯಾದ ಅಬ್ರಹಾಮನ ಸೇವಕರು ಈಗ ಫಿಲಿಸ್ತಿಯರು ಏನ್ ಮಾಡಿದಂತ ಮಣ್ಣು ಹಾಕಿ ಮುಚ್ಚಿದ್ದಾರೆ. ಫಿಲಿಸ್ತಿಯರು 14 ನೋಡಿ చూడండి. 14 ఎవరు రాయబడిందో కన్నడ బైబిల్లో తెలుగు బైబిల్లో గొడ్ల యా గొడ్లమ్మా కలిగినందున ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చదివే మాట అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చదివేది ఇప్పుడు చదువు ఇప్పుడు చదువు. ఫిలిష్తీయులు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. చెప్పండి అంటే చెప్పండి. ఫిలిష్తీయులు అతని యందు సంతోషపడి అక్కడ మన నాయనగా చెప్తావు. మళ్ళీ చెప్పండి. ఫిలిష్తీయులు నేను ఆశీర్వదించబట్టం చూసి చెప్పండి. నేను ఆశీర్వదించబట్టం చూసి నేను ప్రార్థన చేయడం చూసి నేను మందిరానికి వెళ్ళడం చూసి నేను కృప పొందుకోవడం చూసి నేను యేసునామం ఉచ్చరించడం చూసి అసూయ పడ్డారు. ఏం చేశారట? అసూయ. తర్వాత ఏమైపోయిందంటే ఈ బావులను చదవండి. 15 వచ్చిన చూడండి. 15 వచ్చిన అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మండబాసి పూర్తి చేశారు. మట్టి పోసి మందు పోసి పుచ్చి పడేశారు. బావులు పుడుస్తారు. ఎవరైనా ఊట కలిగిన బావులు పుడుస్తారా? నీళ్లు మనుషునికి ఎంత అవసరం? ఊట మనుషునికి ఎంత అవసరం? నీకు తెలియకుండా నీలో ఒక ఊట ఉంది. నీకు తెలియకుండా నీళ్ళలో ఒక ఊట ఉంది. నాలుగు మీద ఎంతమందికి నాలుగు మీద ఊట చేసేస్తాడు. నీకు పెళ్లిగా లేదా చేతి ఊట నాలుగు మీద ఊట కల్లా వాళ్ళు చేతికేస్తాడు అమ్మా. నాలుగు మీద ఊట కలిగిన వాళ్ళు ఇక్కడ కాదు ఇంకా ఇంకెత్తಬೇಕು ఇంకంతరే ఇంకా వీడికి ఊట లేదంటే వీడికి వాడు ఏదో అనుకున్నాడు. వాడు అడిగాడు నేను చూడలేదు. అప్పుడే ఈ కట్టెను తీసుకోరా. ఈ కట్టెను నిలబెట్టి ఇదిగో ఈ కట్టెను పెట్టి నాలుగు మీద ఊటున్న వాళ్ళు సన్నపెట్టకి లేదా? నీకు లేదా? ఇదేం చెప్పాడు నువ్వు పెట్టు సరిగ్గా పెట్టు. హల్లెలూయా. తెలుసా? నీకు లేదా? ఏం చూపించు నీకు ఏది లేనిస్తూ ఊట. నీ 4 రోజులు ఊట రాకపోతే నువ్వు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వేస్తే ఊట రావాలి. నోట్లో వచ్చి 4 రోజులు ఊట రావాలి. నీ ఇంట్లో కూర చేసేటప్పుడు వాసన వస్తుంటే 4 నుంచి ఏమొస్తూ ఉంటుంది? ఊట రావాలి. అది వస్తేనే ఆరోగ్యం ఉన్నట్టు నువ్వు. అది వస్తే నీకు జీవించున్నట్టు అర్థం నువ్వు. అది వస్తే రుచి చేస్తుంది నీకు సైన్స్ ప్రకారముగా. అయితే ఆత్మీయ జీవితంలో ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే ఈ తోమిన బాధన్నిటి పూడ్చేది ఒక పని. నువ్వు దీవించబడుతుంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే, మందిరానికి వస్తుంటే అసూయ పడేది ఇంకో పని. వాళ్ళు ఇది చాలా మంది వీళ్ళ గురించి దేవుని
కోసం ఫిలిష్తీయులను నిలబెట్టాడు. ఎందుకు తెలుసా? వారు యుద్ధం చేసి జయించాలని. చెప్పండి చెప్పండి, దేవా. చెప్పండి, దేవా. ఇంకొకసారి, దేవా నా కోసము ఫిలిష్తీయులను ఉంచినందుకు నేను మందిరానికి రాదయ్యా. అన్నావు కదా, నా కోసం వచ్చిన చెప్పండి, నా కోసం వచ్చినందుకు నీకు చెప్పండి, నీకు ఫిలిష్తీయులు నీ జీవితంలో నా జీవితంలో యుద్ధం చూడకపోతే దేవుడు ఎవరికి పెడతాడ? ఫిలిష్తీయులు పెడతాడు. వీడు ఏం చేస్తాడంట? మన్ను పోస్తా ఉంటారు. మన్ను అంటే నిన్ను స్తుతించనీయకుండా చేస్తా ఉంటారు. హారి అంటే రక్షణ భాగ్యం. కూడా చూసుకుందాం సరే, మన డౌట్ అవుతుంది మీకు. యెషయా రాసిన పుస్తకం 12వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ రక్షణ ఆనందము కలుగు చేసే భావి అని రాయబడి. 12వ అధ్యాయము 3వ వచనం యెషయా ప్రవాదన పుస్తక 100వ అధ్యాయ 3వ వచనం. బైబిల్ తోడు ఏం కొత్త బుక్ పెట్టి చెప్పాలా? ఇవ్వదోది మత్తు ఉల్లాసతుడిని సేదివిని చూడండి రాయబడింది. చూడండి, ఉల్లాసతుడిని రక్షణ యొక్క భావి గలను నీరన్ను ఉల్లాసంగా సేదివిని అని రాయబడింది. ఇక్కడ బైబిల్ తెలివేది ఏమో చూడండి. తెలివేది ఒకసారి చదువుమా. కావున మీరు ఆనందంతో రక్షణకు ఆధారమైన పావులు, రక్షణ ఆధార పావులే నీరు చేరుకోవాలి. ప్రతిరోజు నీరు చేరుకోవాలి. నువ్వు చాలా పెద్ద ప్రసంగం ఇది. నీకు ఏమైనా చెప్తే అర్థం కాదు. ఈ ప్రసంగాలు పెందుకోసం చెప్తానా? దెబ్బ విశ్వాసం సన్నరైపోతుంది దేవునికి. మన వాళ్ళకి అర్థం కాదు. నీళ్లు చేదుకోవాలి. రోజు ఏం చేయాలా? నీళ్ళు లేకుండా పని చేస్తున్నావా? ఇంట్లో వంట పని చేస్తున్నావా? ఇంటి పని చేస్తున్నావా? నీ వంట పని చేసుకున్నావా? నీళ్ళు లేకుండా ఈరోజు దేవుని మందిరం రావాలంటే ఎవరితో పని ఎక్కువ ఉంది? నీళ్ళతో. తలస్నానం చేయాలి, అంట్లు కొడుకోవాలి, వంట చేయాలి. అన్నిటికీ ఏం అవసరం? నీళ్లు. ఇల్లు కొంతమంది ఈరోజు మన ప్రాంతంకి వచ్చిన ఇల్లు కూడా కొడుకుని వస్తారు, ఇల్లు శుభ్రం చేసుకుని వస్తారు. ఏదమ్మా ప్రాంతానికి వచ్చినావు, లేటుకు వచ్చావు అంటే ఏం చెప్పాలి? ఇల్లు కడగటం లేట్ అయింది కదా. ఇల్లు కడగాలంటే నీళ్లు కావాలి. నీళ్లు ప్రతిరోజు నీకు అవసరం. నీళ్లు చేదుకోవాలంట. ఆ నీళ్లు రక్షణ ఆనందం. ప్రతిరోజు నీళ్లు చేదుకుంటా ఉండదు. దేవుని దగ్గర నుంచి ఆ ఊటలు పొందుకోవాలి. లేకపోతే ఊట లేని వ్యక్తి చచ్చిపోతాడు. చచ్చిపోయిన లెక్క. ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే నీళ్లు రాకుండా అబ్రహాము తవ్విన బావులను అబ్రహాం బావులు తవ్వాడు. విశ్వాసం అనే బావిని తవ్వాడు. అందుకని రోమరాసిన పత్రిక 4వ అధ్యాయం రాయబడింది. అబ్రహాము శరీరమందు మృతతుల్యుడు అయినప్పటికీ, బలహీనుడు అయినప్పటికీ ఆత్మయందు విశ్వాసమందు బలహీనుడు కాలేదు అని రాయబడింది. ఈ రోజుల్లో మనం విశ్వాసులు బలహీనమైపోతున్నాం. కారణం ఏంటంటే ఈ ఫిలిష్తీయులు వేసిన మన్నుని, ఆ మట్టిని అట్లాగే పెడుతున్నాం మనం. ఆ ఫిలిష్తీయుడు చెట్టాలో తీసుకొచ్చిందని పెడతాడు. ఆ ఫిలిష్తీయుడు నీళ్ళ చెట్ట క్రియలు, చెట్ట తలంపులు, చెట్ట మార్గాలు నీళ్ళ తీసుకొచ్చి పెడతాడు. ఏహెస్కే పుస్తకం రాయబడింది, నీ చెట్ట క్రియలు రాయబడింది. ఆదికాండ పుస్తకం రాయబడింది, బాల్యము నుండి వారి తలంపులు, వారి ఊహలు చెడ్డవి అని రాయబడింది. ఈ ఫిలిష్తీయులు చెడ్డ వాటన్నిటిని తీసుకొచ్చి ఈ బావి దగ్గర పెడతారు. ప్రభు నాకు అనిపించిన కృపను బట్టి మరి పాట రాశారు. ఈ పాట ఏంటంటే అబ్రహాము బావిని, చెప్పండి, అబ్రహాము బావిని తవ్వాడు, ఇస్సాకు బావిని తవ్వాడు, ఉజ్జియా బావిని తవ్వాడు,
సమరయ స్త్రీ బావి తగ్గింది. హల్లెలూయా. మీరు బావులతో ఆశీర్వదించబడ్డారు. నువ్వు ప్రతిరోజు బావులు తవ్వాలి. నువ్వు సాతానుడు అనే ఫిలిప్తీయుడు ప్రతిరోజు మన్ను పోస్తా ఉంటాడు. ఏం చేస్తా ఉంటాడు? మన్ను ఆ డ్యూటీ అదే, ఆ డ్యూటీ అదే. ప్రతిరోజు మన్ను పోస్తా ఉంటాడు, మట్టి పోస్తా ఉంటాడు. ఈ ఉజ్జియా కూడా బాగుంటుంది. చూడండి 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. ఈ పాటలో ఇలాగూ రాయడానికి ప్రభు సహాయం చేశాడు. ఉజ్జియా బావులు త్రవ్వగా ఐశ్వర్య ఘనత ఇచ్చావయ్యా. బావులతో ఉంటే ఐశ్వర్యం ఘనత దేవుడికి ఇస్తాడు. ఊరికి ఎట్లా వస్తుంది నీకు ఆశీర్వాదం? ఊరికి ఆశీర్వాదం రాదు. ఊరికి ఆశీర్వాదం వస్తే మన ఊళ్ళో అందరూ వచ్చేవాడు. ఆత్మీయ జీవితకు యుద్ధం, ఆత్మీయ జీవితకు పోరాటం, ఆత్మీయ జీవితకు పరీక్ష. ఈ పరీక్ష నెగ్గాలి నువ్వు. ఈ యొక్క పోరాటంలో యుద్ధంలో నువ్వు పోరాడాలి. పౌలు పోరాడారు, అపోస్తలులు పోరాడారు. నువ్వు నేను కూడా పోరాడకపోతే ఈ జయకీర్తం, ఈ జయమాల, ఈ ఆశీర్వాదం, బహుమానం ఎవరిస్తారు నీకు నాకు? చూడండి 2వ దినవృత్తాంతాలు 2వ వృత్తాంతಗಳು 26వ అధ్యాయం 10వ వచనం. ఉజ్జియా కూడా బాగా చదివాడు. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. ఉజ్జియా అనేకమైన బావులు కట్టాడు. అనేక బావులు త్రవ్వించాడు. మీ జీవితంలో బావులు ఉన్నాయా? చేసే ఉన్నాయా బావులు? అనుమానం ఇప్పుడు వచ్చింది. అనుమానం ఇందాక అర్థం కాదా? ఆడం ఉన్నాయి బావులు. జీవితం బావులు ఉన్నాయా? హావి లేదు. ఇంకా రక్షించబడలేదా? ఇంకా బాప్తిస్మం తీసుకోలేదా? మరి బావులంటే ఏంటి? రక్షణ ఆనందం కలిగేసే బావి. ఈ బావిలో నీళ్ళు రోజు తోడుకుంటా ఉండాలి. అప్పుడే దేవుడితో నిలబడగలవు. అప్పుడే దేవుడితో నడవగలవు. వాక్యం రాయబడి చెప్పండి. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడ్డవి. చెప్పండి. నేను చెప్పి బైబిల్లో మాట్లాడబడింది. అది భక్తులు పాట రాసి ఏసన్న గారు. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఎప్సిపై విన్నావా? ఊరు మంచిదే కానీ ఊటలు ఏమంటుండే. మన ఊటలు ఊట ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఏసీ ఊట ఎక్కడుంది? ఎక్కడుంది? ఊటలు ఎక్కడుంది? ఊట 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 ఎక్కడుంటుంది అడుగుతున్నా. బాగా ఉంటుంది. ఊట పైన ఉంటుంది, కింద ఉంటుంది అడుగుతుంది. బావి నీళ్ళు ఎక్కడుంటే పైన ఉంటాయా కింద ఉంటాయా నీళ్ళు? మరి ఊట ఎక్కడ ఉంటుంది? అది చెప్పు. అదే అడిగేది. ఏమా రెడ్డిమా ఎక్కడుంటాయి ఊటలో? లోపల ఉంటాయి, ప్రతిదీ ఉంటాయి. బయటికి రాత్రి రాయబడి ఆయన అంటున్నాడు. మన క్రిస్మస్ బైబిల్ గేమ్ ఆడిచింది పోటీ పెడతాం కదా. ఏది? కొత్త పాత్ర. ఆ పాత్రలో ఏముండాలా? ఉప్పు ఉండాలి. ఉప్పు ఉండాలి. పాత్రలు ఉప్పు ఉండాలి. బైబిల్ గేమ్ ఆడలేదా? కొత్త పాత్రలు పెట్టలేదా? పాత్రలు ఏం పెట్టాం? ఉప్పు పెట్టాం. ఆ ఉప్పు తీసుకొచ్చి వేస్తే ఆ ఊట యొక్క ఆ చేదు వెళ్ళిపోయి, ఆ ఊట యొక్క చెట్టతనం మారిపోయి. మన 2వ రాజుల పుస్తకం చదువుకుంటున్న మాట. అందుకు భక్తులు పాట రాశారు. చెప్పండి, అలా కూడా చెప్పండి. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేది. మన ఆత్మీయ జీవితంలో ఈ ఊటలు, నా ఊటలు చెడగొట్టడానికి ఈ ఫిలిప్తీయులు అయినా ఈ చెడ్డవారు, ఈ ఫిలిప్తీయులైనా అసూయపడేవారు, ఈ ఫిలిప్తీయులైన చెడ్డ తలంపులు, మోహలు, ఇచ్చలు, కోరికలు, మాటకాలు, వినికిడి, నడక, పడక, చూపు
నీ కంటితో పరిశుద్ధమైన వాటిని చూశారని చెప్పి వచ్చి చేతులు చూద్దాం. నిన్నటి దినాన చూసావా? నిన్నటి దినాన నేను అపవిత్రమైనది ఏమి చూడలేదు, అన్ని పరిశుద్ధమైన వాటిని చూశాను, నా కన్ను పరిశుద్ధం అని చెప్పేవారు ఎవరైనా చేతులు చూద్దాం. నాది కూడా కలిసి ఎవరైనా సరే. నిన్నటి దినం అంతా శనివారం అంతా కూడా లేచిన కానించి పడుకునేంత వరకు చెడ్డ వాటిని నేను వినలేదు, అన్ని మంచి మాటలే విన్నాను అన్నవారు చేతులు చూద్దాం. నాతో కలిపి కూడా విన్నారా? ఇది ఫిలిప్తీలు చేసేది ఇదే. మరి ఏం చేస్తారంట? మట్టి పోసి మంట పోసి పూజ చేస్తారు. అందుకొరకే న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయంలో దేవుడు వీరిని పెట్టాడు. వీరేం చేస్తారట? ఏం చేస్తారు? ఆశీర్వాదాలు ఏం చేస్తారు? మొదటిది అసూయ పడతారు. రెండోది ఏంటి? బావులన్నింటిని మట్టి పోసి పూడ్చి పడేస్తారు. తొవ్విన బావులను పూర్తి చేస్తారు. ఈరోజు ఆదివారం మందిరానికి వచ్చావు, ఈరోజు నీ బావులన్నింటిని ఏం చేస్తున్నావు? చదువుతున్నావు. ఊరు రావడానికి ఇంటికి బాగుగానే ఉంటాడు. తగినావా? బాగా తగినావా? 2 రాళ్ళు వేస్తాను రా, కొంచెం మట్టి పోతాడు అంతే. ఆ యుద్ధాన్ని చేయించాలి. ఇదే నీకు నాకు దేవుడి ఇచ్చింది. ఈ యుద్ధాన్ని చేయించాలి, దీన్ని చేయించాలి. నువ్వు చేయించకుండా పారిపోతే ఇలాంటి స్టోరీ చెప్పడం చాలా ఉన్నాయి లోకంలో. మా నాన్న భలే కథలు చెప్పేవాడు, మాకు చిన్నప్పుడు భలే కథలు చెప్పేవాడు. ఆ రాజు, ఆ 5 ఊర్లు నాకు గుర్తులేదు కానీ, ఆ రాజు యుద్ధం చేయకుండా తిరిగి ఇంటికి వస్తే ఆయన భార్య అమ్మో ఆయనకి చీరలు, గాజులు, పూలు, పసుపు అన్ని రెడీ చేసి పెట్టిందంట. అప్పుడు ఆయన అడిగాడంట, ఏంటి నాకు ఇవన్నీ ఎవరికంటే నీకంట? యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయకుండా వచ్చినావు, ఆడిందులోడా ఇది చీర కట్టుకో, గాజు వేసుకో, పూలు కట్టుకో. అప్పుడు వర్షంతో పోయి యుద్ధంలో పోరాడి చేయించి యుద్ధంలో పోరాడేటప్పుడు శత్రు సమూహం అంతటినీ నిర్మూలన చేశాట. కానీ చివరిలో ఏం జరిగిందంటే ఈ మనిషి చనిపోయాడు. చనిపోతే ఆ చనిపోయిన ఆ వ్యక్తి ఆ యొక్క గుర్రం మీద పడి ఉండగా ఆ గుర్రం నేరు ఇంటికి వచ్చింది. నాకు మా నాన్న చిన్నప్పుడు కథ చెప్పినాడు. రాగానే ఆ తల్లి లేక ఆ భార్య ఘనంగా చెప్పింది, నా భర్త యుద్ధానికి పోయి యుద్ధంలో పోరాడి ఏం చేశాడు? చనిపోయాడు. అంటే మన క్రైస్తవు చనిపోయిన తర్వాత ఆ బాక్స్ మీద ఒక పేరు రాస్తాం, కొన్ని వాక్యాలు రాస్తాం. చెప్పండి, ఏం పోరాటం, ఏం రాస్తాం? ఏం రాస్తాం? వాక్యం మంచిగా చిన్నాడు తాగినాడు, ఈడుకు చనిపోయాడు, తీసుకెళ్ళిపోతున్నాం. అదే రాసేది. ఇంకేం రాస్తాం చెప్పు, మరి చెప్పు, నీ అనుభవం చెప్పమ్మా, ఏం రాస్తాం చెప్పు. ఏంటంటే అట్లా చేసు పుష్పం నువ్వు చెప్పలేవా? చెప్పుకోతే విడాకులు చేస్తాను. మంచి పోరాటం పోరాడి నాకు సమాధి పెట్టి ఎవరు రాస్తామంటే చెప్పండి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు చూదా గుర్తించింది. ఇదే ఆ సమాధి పెట్టి మీద రాసి. మీ మగవారు చెప్పండి, చూడలేదా? మరి ఏం గుర్తుందా? నువ్వు 5 దేశం చూస్తున్నావు, ఏడిసిన అమ్మ కోసం. ఎందుకు ఇంత మంచి మా కోరుతున్నావు కదా, ఏడుసుకోవాలి. మరణం అంటే అందరికీ భయమే కదా. మరణం అంటే అందరికీ ఎడిపే. నిజమైన ఆత్మలో గ్రహింపగలిగిన వ్యక్తి ఒకసారి ఏడుస్తాను, తెలిసిపెట్టాలి. చనిపోయిన తర్వాత బాగా శవం మీద పడి మానపడి కనబడుతున్నాం. మనకు నిరీక్షణ ఆడ చూస్తాం. 70 సంవత్సరాలే, ఆడ వేల సంవత్సరాలు అంటాం మనం. ఏది ఎక్కువ? ఆ నిరీక్షణ వాడు ఏదో కొంచెం బాత్రూంలో కన్నీరు కాదు.
చాలు, నిరీక్షణ ఉంది నీకు, దానికి అర్థం అది దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడు మరి ఇచ్చిన తలంపులను బట్టి ఈ పాట రాయడానికి సహాయం చేశాడు. అబ్రహాం భావం త్రవ్వాడు, ఆశీర్వాదకు నిధిగా మార్చబడ్డాడు. అబ్రహాము భావంతోగా దేవునితో స్నేహంగా మార్చబడ్డాడు. అబ్రహాం న్యాయాధిపతులు 3వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఆ కాలంలో యుద్ధం చూడని వారి కోసం కొంతమందిని దేవుడు తెలియజేశాడు. నువ్వు యుద్ధంలో పోరాడి 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 యుద్ధంలో ఏముంటుంది చెప్పండి? యుద్ధంకి అయితే ఏముంటుంది? కొట్టాడికి అయితే ఏముంటుంది? కొట్టాడికి అయితే ఏముంటుంది? నువ్వు గొప్పవారా అంటారా? ఈ రోజులు ఎట్లుందంటే ఎవరైనా భార్య భర్తలు కొట్టుకుంటే మధ్యలో పోతే వాళ్ళిద్దరు బాబు నీరు కొడతారు. అవును కదా, వాళ్ళిద్దరు బాగుంటే ఈ మధ్యలో ఇడిపిస్తారు పోతారే నీరు కొడుతున్నారు. వాళ్ళిద్దరు బాగుంటారు, మరి సాయంకాలం పూట అయిపోతారు. బావా ఏమే వాళ్ళిద్దరు మళ్ళీ వీరు కొడతారు మధ్యలో పోయేవాడు. అదే ముగ్గురు పిల్లల భార్య భర్తలకు గొడవలోడికి నాలాంటి నీలాంటి పాపం ఉండే మంచిది. అంటే పోయినా కదా కీర్తులు పెట్టుకున్నారు వీళ్ళు, పెద్ద పెద్ద కీర్తి పెట్టుకునేదమ్మా. అన్నా భార్య భర్తల మధ్యలో పోరాటానికి పోయి పెద్ద కీర్తి ఇచ్చారు వాడు. ఆ పక్క నుంచి నీ పక్క ఇచ్చాడు కదా, అది మొయ్యలేక 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 పోసి పడేసి మిషన్ తోటి అక్కడ ముందు పోయిలే, అది తిరిగి మన ఎడుకొచ్చింది. మళ్ళీ ఏడ గొడవ, ఏడ పరిస్థితి, ఏడ కిరీటం, ఆ కిరీటం నాకు కూడా వచ్చింది. ఆ కిరీటం మన ఆడమ్మ నా మీదకి వచ్చారు. మళ్ళీ ఎందుకున్నా ప్రభావ మంచి పని చేసావయ్యా, ఈ సందర్భం ద్వారా కానీ చేయగల సహాయం చేసేవు తండ్రి. మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని వాక్యాలు చెప్పనమ్మారయ్యా, జైల్లో ఎన్ని వాక్యం చెప్పకుండా పశ్చాత్తాపడతారు, ఏడుస్తారు, దొంగలు మారుతారు, హింసలు మారుతారు, రౌడీలు మారుతారు, హంతకులు మారుతారు. మావులు మాత్రం మారినాయన ఈ దీని ద్వారా కన్నా మంచి ప్రార్థన చేసి ఉండాలి. దుష్మలు పోయాయి. అదే ఆదివారం వాక్యం అంటారు, శనివారం వాక్యం అంటారు, శుక్రవారం వాక్యం అంటారు, ఆలింపేరు వాక్యం అంటారు, యమస్త కుడికి వాక్యం అంటారు, కుటుంబ ప్రార్థన వాక్యం అంటారు, ఎగర ప్రార్థన వాక్యం అంటారు. జ్ఞానం ఆడుకో, కానీ చేతికి వెళ్ళామనుకో, బైబిల్ తీసుకుని చదివితే, ఇతరుల కోసం ప్రార్థన చేస్తే, వాళ్ళ కోసం వసవాలు చెప్తే ఒక మారిపోతారు వాళ్ళు. అనుకున్నా మా ఈ దెబ్బకి నాకు వచ్చిందిరా చెప్పు కూడా అనుకుంటుంది. మళ్ళీ నిజం సంతోషమైన లోపల వాణి వాళ్ళన్న మారుతారు, మీరు మారిపోయిన మారుతారు. మోసేదే ప్రార్థన చేశాడు, దేవా వీళ్ళు ఎన్నాళ్ళకి లోపడి జరులయ్యా, నేనేం చేయమంటావు? నువ్వు వస్తేనే అంత నేను తెలను. ఎందుకంటే లోపలికి లోపల ఎన్ని ఎంత ఆ పన్ను కొట్టు నీళ్ళు రాని నమ్మరు, సముద్రంలో బయలుగా చేయి నమ్మరు, ఆ పూరేళ్ళు ఆయా ఏక 2 మూరల ఎత్తులు పడినా నమ్మరు, ఏమన్నా నమ్మరు, ఎన్నైనా చెప్పు నమ్మరు. తిరుగుబాటు చేసి కనుక దేవుడు వాక్యం నీకు నాకు దేవుడు ఏం పెట్టాడా? ఏం పెట్టాడు? ఎవరిని పెట్టాడు? యుద్ధాలు చేయడానికి, యుద్ధం నేర్పడానికి పెడతాడు. నాకు యుద్ధం చేయలేదంటే యుద్ధం చేయించాలి, మీ ఎదుటి ఉన్న యుద్ధాలు చేయించాలి, మీ ఎదుటి ఉన్న పరుగు పందాన్ని చేయించాలి. బహుమానం నీకు కావాలండి, బహుమానం కావాలండి. అందువల్ల ఎప్పుడు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో బోధకుడు అంటున్నాడు, బహుమానం పొందిన నిమిత్తమై, బహుమానం పొందిన నిమిత్తమై ఆయనే చూసి చదవండి. కూడా వాక్యం చదవండి. ఎప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇలా రాయబడి, బహుమానం పొందిన నిమిత్తమై యేసు వైపు చూచు వచ్చిన
2వ దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పద్యములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కృపార్షకును ఆశీనుడై ఉన్నాడు. 3వ కూడా మీరు అలసట పడగయు ఈ ప్రాణములు విసుకుపై ఉండినప్పుడు పాపాత్ముడు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొని యేసు గురించి నీ ముందు నా ముందు వాక్యం నదపడి చెప్పండి. నా ఎదుట ఉంచబడిన పద్యములో నేను ఓపికతో పరిగెత్తాలి. సో మీ బైబిల్ ఎలా చూడండి, మీ బైబిల్ ఉందా? ఒక చదవండి సార్, ఒక చదవండి. 12వ అధ్యాయం 2వ వచనం. ನೇಮಕವಾದ ಓಟವನ್ನು ಸ್ಥಿರಚಿತ್ತದಿಂದ ಓಡೋಣ. తెలివిలో చూచు నీ ఎదుట నా ఎదుట ఉంచబడిన పద్యములు ఓపికతో ఇక్కడ సాతాను మోసపోస్తాడు. నీ ఎదుట పద్యం ఉంది, మనసుడా ఎదుట పద్యం. దేవుడు పద్యాన్ని నీ ఎదుట పెట్టాడు. సాతాను అన్నాడు, ఎఫ్రెండేస్ ఉన్నాడే వారి గురించి నీకు తెలియలే, ఎఫ్రెండే చాలా మంచివాడు అన్నాడు దేవుడు. అహరోను ఉన్నాడే వాళ్ళ గురించి నీకు తెలియలే ఏసయ్యా అంటే, అహరోను చాలా మంచివాడు. నాయన ఉన్నాడు వాళ్ళ గురించి తెలియలేసి అంటే వాడు చాలా మంచివాడు అంటే వేసే వాడి గురించి నీకు తెలియదు. ఇట్లా సాతాను గురించి చక్కగా చెప్తా ఉంటాడు. నీకు దేవుడు నిన్ను నమ్మాడు. చెప్పండి, దేవుడు ఏం చేసి నిన్ను నమ్మాడు. ఆయన నమ్మకాన్ని నువ్వు నమ్మక ద్రోహం చేయకూడదు. ఆయన నమ్మాడు కాబట్టి నమ్మిన ఆయనను గమనించాలి. అందుకు వాక్యం రాయబడింది, ద్రోహి అయిన యోధ అని. నీ ఎదుట పందాన్ని పెట్టాడు దేవుడు. దాన్ని పోరాడి ఏం చేయాలా చెప్పాలి, ఏం చేయాలా? జయించు. ఫిలిష్తీయులను మొట్టమొదటిగా పెట్టాడు. వీళ్ళేం చేస్తారు? మట్టి పోసి మందు పోసి పావులు పోసి, చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ రక్షణకి ఆధారమైన ఆ బావులు పుడుస్తూ ఉంటారు. నేను ఆనందపడనివ్వ, ఉల్లాసపడనివ్వ, ఉత్సాహం కలిగి ఉండనివ్వ, దేవుని వెంబడించనివ్వ, దేవుడు ప్రార్థించనివ్వకుండా, ఆయన యందు బలం పొందమనివ్వకుండా ఈ దుష్టుడైన ఫిలిష్తీయులు, చాలా మాటలు ఉన్నాయి మనం నేర్చుకోవాలంటే. వాళ్ళ చేతిలో పడ్డావనుకో, సంస్థలు దొరికే వాళ్ళకి సంస్థలు దొరకంగానే ఫస్ట్ ఏం చేశారంట చెప్పండి, ఏం చేశారు? కళ్ళు లేకపోతే అడిగేస్తావు, మమ్మల్ని అడిగేస్తావు. కళ్ళు లేకపోతే నీ జీవితం అడ్డ చేసేస్తారు వాళ్ళు. కళ్ళు పీకేస్తారు, నీకున్న దూర దృష్టిని పీకి పడేస్తారు. అప్పుడు నువ్వేమంటావంటే, చర్చికి వెళ్ళి ఏమి ప్రయోజనము, ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? ఏ పుస్తకం రాయబడింది? ఆ మహోన్నతునికి ప్రార్థన చేయడం వల్ల ఏమి లాభం మాకు? మా నాలుగులతోనే సాధించడము అని వారు అంటున్నారు. ఏ పుస్తకం రాయబడింది? కళ్ళు వీకేయగానే నీకేం కనబడదు, ఏం కనబడదు. కళ్ళు వీకేయగానే ఏమి కనబడదు నీకు. చాలా వాళ్ళ గురించి పెద్ద సబ్జెక్ట్. ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో ఈ వీరిని జయించాలి, యుద్ధంలో పోరాడాలి, జయించాలి. ప్రార్థన చేయాలి. కళ్ళు మూసిపోయి అదే నోరు మూసి కళ్ళను తెరవండి. అదే చేయండి, దాన్ని చేయండి. కళ్ళు మూసి నోరని తెరవండి, నోరు మూసి కళ్ళని తెరవండి. ఏదో చేయండి. స్తోత్రం. రెండింటి ఏదో చేయాలా? కళ్ళు మూసి నోరని తెరవండి, నోరన్న మూసి కళ్ళని తెరవండి. ప్రార్థించాలి. ప్రభావం నా ఎదుట ఉంచిన దాన్ని నేను పోరాడి జయించగలిగిన శక్తిని నేను చేయ ప్రభా.
నా శక్తిని దయచే ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చెప్పాలి. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, చెప్పాలి. సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, నన్ను షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, నన్ను ఆదరించి నడిపావయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి
స్తుతిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రములైనా హల్లెలూయా హల్లెలూయా యేసు నామమున తండ్రి